ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత సాయం చేశారు, ఈ మాత్రం చేయకపోతే ఎలాగమ్మా? చేసిన సాయం మర్చిపోలేదు కాబట్టే మీరు గొప్పవాళ్ళయ్యారు. ఆంటీ, మా అక్కని విడిపించారు. మీకు చాలా థ్యాంక్స్. ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తోంది? మీ బాలగారు వచ్చి మా అమ్మాయికి ఒక దుర్మార్గుడితో పెళ్ళవబోతుంటే అక్కడికొచ్చి ఆ పెళ్లిని ఆపి మా త్రిపురని కాపాడారు. అవును, వాడు పెద్ద బ్యాడ్ బాయ్. నా సుందరి చాలా గుడ్ గర్ల్ కదా. అమ్మా త్రిపుర, ఒక్క మాట నిన్నడగాలమ్మా. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఇబ్బందులు పడే బదులు నీకు మేమే ఒక ఉద్యోగం ఇస్తాం. నీకు మంచి జీతం కూడా ఇస్తాం. కాకపోతే ఆ ఉద్యోగం మా కంపెనీలో కాదు, మా ఇంట్లో. మా బాలాకి కేర్ టేకర్గా ఉండాలి. సుందరి, మా ఇంటికి వస్తావా ప్లీజ్? సుందరి, మా ఇంటికి రావా ప్లీజ్? నువ్వు ఆగునానా? కన్నయ్య పక్కనుంటే నీ మాట వింటాడు, నువ్వు చెప్పినట్టే చేస్తాడని మా నమ్మకం. అలాగైనా నా కొడుకు మారుతాడని ఆశమ్మా. దయచేసి కాదనకు. నీకు ఏ ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాం. ఇంత మంచివాళ్ళ ఇంట్లో ఏ కల్మషం లేని బాలగారి దగ్గర కేర్ టేకర్గా చేరడానికి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నేను కూడా అదే ఆలోచించాను. కానీ బాబుని ఆ పెద్దామని చూసి నీకక్కడ ఏ ఇబ్బంది ఉండదనే నమ్మకంతో చెప్తున్నానమ్మా. సరే బామ్మగారు, బాలాగారి కేర్ టేకర్గా నేను వెళ్తాను. హే, సుందరి మా ఇంటికి వస్తుందంట. హే సుందరి, డైలీ వస్తావు కదా? మా కష్టాలను చూసి మా అమ్మాయికి మాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారండి. మీ కష్టాల్ని చూసి కాదండి, త్రిపురని తన మంచితనాన్ని చూసి తనని వెతుక్కుంటూ వచ్చి తనకి ఉద్యోగం ఇస్తున్నాం. మేం బయలుదేరా. బామ్మగారు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. సరే అమ్మా, రేపు మంచి రోజు, రేపటి నుంచి నువ్వు వచ్చేయచ్చు. అలాగే బామ్మగారు. అక్క, టీచర్గా పనిచేసిన నువ్వు కేర్ టేకర్గా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కానీ నీకు చాలా హెల్ప్ చేసిన బాలాగారిని చూసి ఒప్పుకోక తప్పడం లేదు. గాయత్రి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. వస్తానమ్మా. రానన్నా. పేపర్. పేపర్. గాయత్రి, 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 ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఎవరు నువ్వు? అది కాదు గాయత్రి. నువ్వు ఎవరో నాకు తెలీదు. తెలియని వారితో నేను మాట్లాడు. ఒక్క నిమిషం ఉండు గాయత్రి. ఒక్క సెకండ్ కూడా ఉండేదే లేదు. నేను చెప్పేది విను గాయత్రి. నేను ఏం వినను, నాకేం చెప్పొద్దు ప్లీజ్ గాయత్రి. ఏంటి, ఎందుకు నన్ను ఆపుతున్నావు? నీకు మామూలుగా చెప్తే అర్థం కావట్లేదా? గాయత్రి, కొంచెం కూల్గా విను ప్లీజ్. నేను నీ విషయంలో పొరపాటు చేశాను. నేను ఏ విషయంలోనూ పొరపాటు చేయలేదు. మోసగాడివని దూరం పెట్టాను. నా నిర్ణయం కరెక్ట్.
నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా? ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఏం మాయ మాటలు చెప్తావు? అదేంటి గాయత్రి, నేను తప్పు చేశాను కానీ మోసం చేయలేదు. తప్పు చేయటం మోసం చేయటం రెండు ఒకటే కదా. కాదు, అబద్ధాన్ని నిజం అని నమ్మటం తప్పు, నిజాన్ని అబద్ధం అని నమ్మించడం మోసం. నేను నీ విషయంలో మీ అక్కకి జరగబోయే పెళ్లిని నీ పెళ్లి అనుకొని పొరపాటు పడ్డాను. నేను ఆ రోజు వదిలేసి తప్పు చేశాను. మన మధ్య ఏర్పడిన ఈ డిస్టర్బెన్స్లో పొరపాటు మొత్తం నాదే గాయత్రి. వావ్, సూపర్. మళ్ళీ ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? ఈ సిటీలో ఏ అమ్మాయి నీకు వర్కౌట్ కాలేదా నువ్వు మోసం చేయడానికి? ఉం? అందుకే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేసావా? నేను చెప్తున్న ప్రతి మాట నిజం గాయత్రి. నేనేం గొర్రెని కాదు. ప్రతిసారి నువ్వు చెప్పిన మాటలకి తల ఊపి నీ వెనక తోకాడించుకుంటూ వచ్చేయడానికి. ఏదో మా అక్క మీ అన్నయ్య దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తుందని నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? అది కాదు గాయత్రి, నా మాట విను. అక్కర్లేదు. మీ అన్నయ్య మా అక్క జీవితం నాశనం అవ్వకుండా ఆ రాక్షసుడితో మా అక్క పెళ్లి నాపి హెల్ప్ చేశాడన్న కృతజ్ఞతతో మాత్రమే మీ ఇంటికి కేర్ టేకర్గా మా అక్కని పంపిస్తున్నావు. నువ్విలా నా వెంటపడి మళ్ళీ పిచ్చి వేషాలు వెయ్యాలని చూస్తే మా అక్క మీ ఇంటికి రాదు. నువ్వు ఏం చేసినా నేను నిన్ను నమ్మను. నువ్వు నా వెంట పడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.